హలో గాయ్స్, ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ బాగున్నారు. నేను కూడా చాలా బాగున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రియాక్షన్స్. ఈరోజు మనం చూడబోతున్నాం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ట్రైలర్. సో ఫస్ట్ టీజర్ వచ్చింది. సో ఓకే అనిపించింది. సో ఇప్పుడు చూడబోతున్నాం ఎలా ఉంది, ఏం కథ అనేది. ఓకేనా ఫ్రెండ్స్, లేట్ కాకుండా చూసేద్దాం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. మనుషులు 3 రకాలరా. నాసి రకం, రెండోది బోసి రకం, మూడోది నాణ్యమైన రకం. నువ్వెవరివి రత్న? యువనాయకుడు రత్నాకర్. యువనాయకుడు నా లవణ నాయకుడు ఈగాడరా. ఏదన్నా బలంగా రాయి. పోలీసులు మీ మీద అరెస్ట్ వారెంట్ ఇచ్చారు. మీరు ఎక్కడైనా దాక్కుంటే బెటర్ సార్. నా ఊళ్ళో నాకేట్రా భయం. కాసేపు చాపుకో, వస్తాను. ఇందాక దాన్ని చూసానే, దాన్ని ఇలా అట్టుకుంటే కందిపోయింది అనుకో. వదిలేపోయావు మరి? మనసిరిగిపోదానే. మాట్లాడుతున్నా దిగే పదబుజ్జి. ఈ సమస్య వాడు పోతే వాడితోనే పోతే, లేదంటే ఊరే పోతే. ఇలాంటి సూక్తులు ఉంటే గోడ మీద రాయి. నేను ఉచ్చోసుకునేటప్పుడు చదువుతా. ఏంటి నేను ఇలా చదువుకోలేదు. నాకు తెలిసిందల్లా ఒక్కటే, మన మీదికి ఎవడన్నా వస్తే ఆడి మీద పడిపోవడమే. ఇది చరిత్రలో మిగిలిపోవాలంతే. టైగర్ టైగర్. మనుషులు 3 రకాలరా. ఆడాలు, మగాళ్ళు, రాజకీయ నాయకులు. రే ఓబో, షికార్ అయిపోయింది, బండి. చూసారా ఫ్రెండ్స్, నాకు చాలా బాగా అనిపించింది. ఎస్పెషల్లీ మ్యూజిక్. యువన్ శంకర్ రాజా చాలా మంచి మ్యూజిక్ ఇచ్చినట్టున్నాడు. విజయం కూడా సిచ్యువేషన్కి తగ్గట్టు మ్యూజిక్ ఇచ్చాడు. రియల్గా చాలా బాగుంది. అండ్ డైలాగ్స్, సో మనుషులు ఎన్ని రకాలని చెప్పే డైలాగ్స్ చాలా బాగున్నాయి. అండ్ హీరో విశ్వక్సేన్ది కూడా మంచి క్యారెక్టర్, మంచి డిజైన్ చేసినట్టున్నాడు రఫ్గా. అండ్ బోల్డ్ లాంగ్వేజ్ ఉంది. సో బాగానే బూతులు ఉన్నట్టున్నాయి. సో అది ట్రైలర్లోనే చెప్పేశారు. మేబీ పిల్లలకి దూరంగా పెడితే బాగుంటుంది అని నా ఒపీనియన్. ఓకేనా ఫ్రెండ్స్? సో కానీ ఈ క్యారెక్టర్కి ఇలాగే ఉండాలి, అది కూడా నా ఒపీనియన్ డిజిటల్గా. ఎందుకంటే తనది బోల్డ్ క్యారెక్టర్. సో అక్కడ గెటప్ కూడా, బియర్డ్ కొంచెం మీసాలు కూడా థిక్గా పెట్టి చాలా మంచిగా ఉంది. ఇది గెటప్ కూడా చాలా బాగుంది. అటు కొంచెం యాక్టింగ్ పరంగా కూడా కొంచెం ఇంప్రూవ్ అయినట్టు అనిపిస్తుంది నాకైతే విశ్వక్సేన్. సో ఇంతకుముందు మూవీస్కి ఈ మూవీస్కి డిఫరెంట్ ఉంది. సో చాలా బాగుంది. డైరెక్షన్, స్క్రీన్ ప్లే, ఇప్పుడు ఈ వర్క్ అయితే, ట్రైలర్ వర్క్ అయితే, సో ట్రైలర్ బాగుంది. ట్రైలర్కి ఎడిటింగ్ కూడా బాగుంది. విశ్వక్సేన్ యాక్టింగ్ కూడా ఈ ట్రైలర్ పరంగా చాలా బాగుంది. అండ్ డైలాగ్స్ బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది. నాకు తెలిసి అంజలి క్యారెక్టర్ నాకు తెలిసి చూస్తుంటే రంగస్థలంలో రంగమత్త గుర్తొస్తుంది. సేమ్ అదే క్యారెక్టర్, సిమిలర్ అనిపిస్తుంది. అలాగే అనిపిస్తుంది నాకు కూడా. అంజలికి మంచి క్యారెక్టర్ ఇచ్చింది. విశ్వక్సేన్ బాగుంది. మొత్తంగా ట్రైలర్ చాలా బాగుంది. సో మీకు ఎలా అనిపించింది? ఆయన ఇప్పుడు ఇది ఎంత బాగుందో మూవీస్ చూస్తే అలాగే ఉండాలి. అక్కడ వచ్చి సర్ప్రైజ్ ఇవ్వకూడదు మళ్ళా. ఓకేనా? అదే హోప్తో ఉన్నాను. అలాగే ఉండబోతుందని మూవీ కూడా. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించింది ట్రైలర్? కామెంట్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్. థ్యాంక్ యూ. మరి నెక్స్ట్